తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతందాస్తులు చెల్లిసిన పరమ తండ్రి, సమాధానకర్త యొక్క దేవా మీకే స్తోత్రం. అన్యాయము చేయు వారి మీద కోపపడు దేవా మీకే స్తోత్రం. రోషం గల మా దేవా మీకే ఘనత. పాపమును పరిహరించు మా దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా మీకే ఘనత. సమస్తమును జరిగించు మా దేవా మీకే మహిమ. మన రక్షకుడైన దేవునికి మీకే స్తోత్రం. నా రక్షణకర్త నా దేవా నీకే స్తోత్రం. ఆనందము సంతోషము కలగజేయు దేవా నీకే మహిమ. శ్రీమంతుడు మా దేవా మీకే స్తోత్రం. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా మీకే స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవా మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా మీకే ఘనత. నీవు నన్ను మరుగుపరుచుకున్న దేవా నీకే స్తోత్రం. మాకు వెలుగు అనుగ్రహించు మా దేవా మీకే స్తోత్రం. మా ప్రకాశింపచేయుచున్న మా దేవా నీకే స్తోత్రం. తన పరిశుద్ధత తోడని సెలవిచ్చినటువంటి మా రాజా నీకే స్తోత్రం. నిరంతరము తరతరములన్నింటిలోనూ రాజ్యము నిలుచున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. సమీపింపరాని దూరంలో నివసించుతున్నటువంటి వాడా మీకే స్తోత్రం. నాయనా ప్రభు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా ప్రభా నీకే స్తోత్రం. రాజులకు రాజా మీకే స్తోత్రం. ప్రభులకు ప్రభా మీకే ఘనత. ఆలోచనకర్త నీకే స్తోత్రం. మమ్ము స్వస్థపరచువాడా నీకే స్తోత్రం. యెహోవా మహోన్నతుడా నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను నాయన ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను తండ్రి ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసిన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అయా దేవా, ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాండ పడినది మొదలుకొని అయినా ఇప్పటి వరకు మాట వల్ల, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో తండ్రి మేము పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇదిగో నాయన కీర్తన గ్రంథము 103:3 సెలవిచ్చిన రీతిగా ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అని సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో తండ్రి, నాయన కీర్తన గ్రంథములు 103:13 కూడా తండ్రి తన కుమారుడి అట్లా నాయన ఏ విధముగా జాలిపడినో యెహోవా తన యందు భయభక్తులు గలవారి అట్లా జాలిపడినని సెలవిచ్చావు కదా. అలాగే తండ్రి కీర్తన 85:2 కూడా నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని ఆయన మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా నా దేవా, నా రాజా తండ్రి, మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఈ చూపుతో మా పాపములను కడివేయండి నాయన, హిమము కంటే తెల్లగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం. రాజా నాయన, నీవు తప్ప మమ్మల్ని ఆదుకున్న నాదుడు లేడయ్యా. అయ్యా, నీవు తప్ప మమ్మల్ని క్షమించే నాదుడు లేడయ్యా. అయ్యా మన్నించండి అయ్యా. అయ్యా క్షమించండి అయ్యా. అయ్యా మీ బిడ్డల మీద మేము ఎరుగు చేసిన పాపములు మన్నించమని అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నాయన ఇదిగో తండ్రి, ఉదయకాల సమయములు తండ్రి నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను తండ్రి కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను నా రాజా. అయ్యా ఇగో తండ్రి, అరుచున్న పిల్లకాకులకు ఆహారం ఇచ్చేవాడు నాయన, ప్రతి జీవి కోరికను తండ్రి నీ గుప్పులు విప్పు ప్రతి జీవి కోరికను తీరుస్తున్న దేవుడు నాయన. క్రీస్తే ఐశ్వర్యనందునైనా ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని వారి అవసరతలో తీర్చమని అడుగుచున్నాం నాయన. నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ఈ యవ్వన బిడ్డలను తండ్రి, తప్పిపోయినటువంటి బిడ్డలను ఆయన, అనేకులు పాపంలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి, అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. మీ సహాయం తోడించమని అర్థిస్తున్నాం నా రాజా. అలాగే నాయన బాప్తిసం తీసుకోవడానికి ఇంకను ఎందరో వెనకంజ వేస్తున్నారయ్యా. అయ్యా సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా నాయన బాప్తిసం తీసుకోవడానికి వెనకంజ వేస్తున్నారయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. అయ్యా
అయ్యా మీ ఆజ్ఞలు పాటించేవారిగా ఉండినట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మేము పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి మాకందరికి జ్ఞాన హృదయము దయచేయండి అయ్యా. అయా బుద్ధిని దయచేయండి అయ్యా. అయా నిజమే తండ్రి, పాముల వలె వివేకులై ఉండుడి, పావురం వలె నిష్కపటులై ఉండుడని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి ఎక్కడ వివేకము కలిగి మేము నడుచుకోవాలా అక్కడ వివేకము కలిగి నడుచుకున్నట్లు సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి, నిజమే తండ్రి నాయన, పావురం వలె పరిశుద్ధులుగా ఉండునట్లు మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా హృదయ శుద్ధి గలవారు ధన్యులని సెలవిస్తున్నారు కదా తండ్రి. మా హృదయాలు శుద్ధిగా ఉండినట్లు సహాయం చేయండి ఆయన. మా హృదయంలో ఏదైనా చేదైనా వేరేదైనా మొలుచుకుంటే పిరికివేయమని అర్థిస్తున్నాం నా రాజా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ పరలోక ప్రయాణంలో తండ్రి మీస్తూ యోర్దాను నది లాంటి ఏ నదులు లాంటి సమస్యలు మాకు వచ్చినా నాయన అది దాటిపోచేయండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, యోర్దాను నదిని అలనాడు ఆరిపోచేసి నీ బిడ్డలను నడిపించావయ్యా. ఎర్ర సముద్రం అడ్డంగా వస్తే తండ్రి 2 భాగాలుగా చేల్చి నాయన ఎర్ర సముద్రానికి మధ్యలో త్రోవను ఏర్పరిచావయ్యా. అయ్యా పగల మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఉండి నీ బిడ్డలు నడిపించావయ్యా. అట్టి రీతిగా నీ సన్నిధి తోడించి ఈ పరలోకపు కణానికి మమ్మల్ని నడిపించమని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మీ సన్నిధి తోడు ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నిజమే నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నా రాజా, ఇక తండ్రి ఎవరు అప్పుల బాధల్లో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఎవరు శోధనలో ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపతోడు ఉంచండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా స్వస్థత ఇచ్చేయండి అయ్యా. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చుచున్నావు కదా నా రాజా. వారిని స్వస్థపరచండి అయ్యా. అయ్యా మీ కృప చూపించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా భార్య భర్తల మధ్య సఖ్యతను దయచేయండి నాయన, ఐక్యతను దయచేయండి ఆయన, సమాధానము దయచేయండి నాయన. ఇగో తండ్రి దుష్టుడు నాయన ఇగోనైనా గలిబిలి చేస్తున్నాడు నాయన, కుటుంబాలన్నీ గలిబిలి చేస్తున్నాడు నాయన, కుటుంబాలని పాడు చేస్తున్నాడయ్యా. అయ్యా ఇగోనైనా భార్య భర్తల మధ్య ఐక్యత సమాధానము దయచేయండి ఆయన. ఇగోని బుద్ధిని దయచేయండి ఆయన. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, బుద్ధిహీనురాలైతే తండ్రి తన ఇల్లు ఓడబిరుకుందని సెలవిస్తున్నావు కదా తండ్రి. నిజమే నాయన, ఇక నాయన మూర్ఖురాలు తన ఇల్లుని ఓడబెక్కుంటుంది నాయన. మూర్ఖురాలు వలే కాకుండా జ్ఞానవంతురాలు వరే ఉండునట్లు నాయన. ఇక నాయన చర్చిలోకి వస్తున్న ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకి నాయన అహం కానీ కోపము కానీ ఆగ్రహం కానీ అన్నీ విడిచిపెట్టి తండ్రి ఇదిగో నాయన మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి, అటు ఆడబిడ్డలకే కానీ ఇటు మగబిడ్డలకి కానీ అటు యవ్వన బిడ్డలకి కానీ అందరికీ నాయన మీ ఆత్మ సహాయం దయచేసి తండ్రి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా నిజమే తండ్రి. గోధుమల మధ్య గురుగులు ఇస్తారు తండ్రి నాయన. గురుగుల వలన తండ్రి మిమ్మల్ని బట్టే కదా మా నామము దూషింపబడుచున్నదని లేఖనము సెలవిచ్చుచున్నది కదా నాయన. ఇదిగో తండ్రి నిజమే తండ్రి, మీ నామానికి దూషణ పాలు కాకుండా నట్లు తండ్రి మేము నిత్య జీవము కొరకు తండ్రి బుద్ధిగల కన్యకల వలె నాయన మీ వెంబట నడవడానికి కావాల్సిన సహాయం దయచేయండి. ఓర్పును సహనము వివేకనము సమాధానము దయచేయండి. సోదరులు ఉన్న బిడ్డలని కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపలు పడిపోతున్న బిడ్డలనే కానీ తండ్రి అటువంటి బిడ్డలందరినీ విడిపించండి. ఇగో నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి తండ్రి వెలుచున్నటువంటి బిడ్డలనే కానీ విద్యార్థులను తండ్రి స్కూల్కి కాలేజీకి వెళ్తున్న విద్యార్థులనే కానీ ఈ యవ్వన బిడ్డలనే కానీ తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అందరినీ తండ్రి మీ కాపుదల దయచేసి తండ్రి వారి పనిపట్లు మీరు తోడయ్యండి. పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో వారిని దీవించండి, ఆశీర్వదించండి. మరి యొక్క నూతన సంవత్సరం వారికి అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా ఇగో తండ్రి సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పరిచర్య విషయంలో సహాయం చేయండి అయ్యా. వారి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి అయ్యా. వారి నిత్యజీవము కొరకు తండ్రి నాయన వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ తండ్రి మీ సన్నిధిలో నాయన ఉండినట్లు నాయన మాకందరికీ ప్రధాన కాపరవి నీవే నాయన ఇగో తండ్రి మేము ఏ విధముగా తండ్రి కాపరిగా నాయన మీ బిడ్డలని నాయన కాయాలో తగిన సమయంలో వారికి ఆహారం పెట్టాలో, తగిన సమయంలో వారిని ఎలా గద్దించాలో అవన్నీ మాకు నేర్పించండి. ప్రధాన కాపరి నీవే కదా నాయన. మమ్మల్ని ఏ విధంగా నడిపించాలో కూడా మీరే మాకు నాయన గైడెన్స్ ఇవ్వమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన
ఇదిగో నాయన యవన బిడ్డలకి కానీ తండ్రి సోదరులో ఉన్నటువంటి బిడ్డలనే కానీ అందరికీ సమాధానము రక్షణ దయచేయండి. విధవరాండ్రను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను సువార్తకు లోబడలేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి వారు ఎరుగు చేసిన పాపం మన్నించండి నాయన. మీ మీద మా మీద తిరుగుబడి చేయుచున్నటువంటి బిడ్డలే తండ్రి నాయన. వారు ఏం చేస్తున్నా వారికి తెలియదు నాయన. నిజమే తండ్రి. దుష్టుడి వల్ల ఉండటం వల్ల నా విధముగా నాయన వారి దుష్టుడి ప్రభావం వల్ల నాయన దుష్టుడి ప్రేరణ వల్ల ఆ విధంగా మా మీద తెరబడుచున్నారు నాయన. ఇదిగో నాయన వారిని మేము మన్నిస్తున్నాం తండ్రి. మీరు కూడా మన్నించమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో వారికి బండలాంటి రాతోదయాలు తీసివేసి మెత్తని మాంసహృదయాలు వారికి అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగో నాయన జైల్లోని నాయన మగ్గిపోతున్నటువంటి ఎందరో ఖైదీలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలంతా మారు మనసు పొందుటకు సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి. దొంగలే కానీ త్రాగుబూతులే కానీ తండ్రి నాయన ఈ ఎందరో వ్యసన పరులు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి మారు మనసును దయచేయండి అయినా. బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు బాప్తీసం దయచేయండి అయినా. మీరు ఎక్కలు చాటిన వారిని అందరినీ భద్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ రెక్కలు చాటిన భద్రపరచండి. సమాధానము ఐక్యత తండ్రి వారి కుటుంబాలకి కాపుదల దయచేయమని అడుగుచున్నాం మహారాజా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మన దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ పోలీస్ ఆర్మీ నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మా రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని ప్రజలని ప్రతి పట్టణపు ప్రజలని నాయన వీళ్ళందరినీ కూడా తండ్రి మీ రెక్కలు చాటిన భద్రపరచమని తండ్రి. ఇదిగో నాయన మనుషులు నమ్ముటుకంటే రాజులు నమ్ముటుకంటే యెహోవాను ఆశ్రయించటం మేలుని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామయ్యా. మా దేశానికి కాపుదలు దయచేయండి ఆయన. మా దేశానికి సమాధానం దయచేయండి ఆయన. మా దేశానికి రక్షణ దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ఈ ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి. నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.